గిరిజన విద్యా సంస్థల్లో మృత్యుఘోష, నిర్లక్ష్యపు నీడలో చిగురుటాకులు, వరుస మరణాలతో వణుకుతున్న మన్యం. ఆశ్రమ పాఠశాలలు విద్యాలయాల లేక మృత్యు కూపాల? నీలకంఠాపురం విషాదం ఒక మాత్రతో ముగిసిన నిండు ప్రాణం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు వరుస విషాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. నిరుపేద గిరిజన బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తును అందించాల్సిన ఈ విద్యా సంస్థలు నేడు సరైన పర్యవేక్షణ లేక ప్రాణాలు తీసే యమపురులుగా మారుతున్నాయనేది నగ్న సత్యం. పార్వతీపురం, మన్యం జిల్లా నీలకంఠాపురం గిరిజన సంక్షేమ పాఠశాలలు తాజాగా 4వ తరగతి విద్యార్థి మరణించిన ఘటన ఈ దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. తలనొప్పితో బాధపడుతున్న బాలుడికి కేవలం ఒక మాత్ర ఇచ్చి చేతులు దులుపుకోవటం, కనీసం తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వటంలోనూ విఫలం కావటం అక్కడి సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఆ తల్లి తన కొడుకు దీనస్థితిని చూసి కొండపై ఉన్న తన గ్రామానికి తీసుకువెళ్లిన కొద్దిసేపటికే ఆ చిన్నారి ప్రాణాలు విడవటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఇది ఒకసారి జరిగిన ఘటన కాదు. గత కొద్ది నెలలుగా కురూపం, పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి మరణాలు పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కురూపం గిరిజన బాలికల గురుకులాలలో ఆర్ఓ ప్లాంట్లు చెడిపోయి కలుషిత నీరు తాగటం వల్ల విద్యార్థినులు మరణించిన ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసింది. ఈ మరణాలన్నీ కేవలం అనారోగ్యం వల్ల సంభవిస్తున్నవి కాదని, వ్యవస్థాగత లోపాలు, అధికారుల ఉదాసీనత వల్లే జరుగుతున్నాయని బీసీవై పార్టీ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందకపోవటం, కనీస వైద్య సదుపాయాలు లేకపోవటం, అత్యవసర సమయాల్లో విద్యార్థుల్ని ఆసుపత్రులకి తరలించే సరైన రవాణా వ్యవస్థ లేకపోవటం గిరిజన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కాలంలోనే ఇంతమంది గిరిజన విద్యార్థులు మరణించడం ప్రభుత్వ హత్యల కిందకే వస్తుందంటోంది బీసీవై పార్టీ. వరుసగా జరుగుతున్న ఈ మరణాలకు అడ్డుకట్ట వెయ్యాలంటే క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, ప్రతి హాస్టల్లో నిరంతరం వైద్యుడి పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది.